వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం మురుపునూతల గ్రామ పంచాయతీ చందంపేట మండలం నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. ఈ మురుపునూతల గ్రామ పంచాయతీలో లోకసాని మన్మథ దామోదర్ రెడ్డి గారు వాళ్ళు ఏకగ్రీవంగా ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని మనం వాళ్ళ దగ్గర రావడం జరిగింది. మరి వాళ్ళు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ఏ విధంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం సార్. బాగురా మేడం? బాగున్నాం సార్. మాకు జనరల్‌గా తెలుసుకున్నామండి. చందంపేట మండలంలో ఈ మురుగుమూతల గ్రామ పంచాయతీకి లోకసాని మన్మథ దామోదర్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పి మాకు తెలిసింది. సో, ఈ గ్రామ ప్రజలందరూ గూడా మిమ్మల్ని ఏకగ్రీవం చేసుకోవడానికి కారణం ఏందసలు? ఎందుకు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సర్పంచ్‌గా? సార్ మరొకసారి మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తున్నాను. మా మురుగునూతల గ్రామ ప్రజలు మొదటి నుంచి కూడా మా కుటుంబం నేపథ్యం నుండి కూడా వీళ్ళు ప్రజలకి ప్రతి ఒక్కరికి తోడ్పడతారు. వీళ్ళు మాట తప్పరు. వీళ్ళు మాట ఇస్తే అభివృద్ధికైనా ప్రతి దానికైనా ముందుంటారనేది విషయము మా గ్రామ ప్రజలందరికీ తెలుసు. కాబట్టికి గతంలో మా తాత నుండి కూడా మా మామగారి నుండి కూడా ఇప్పటి కూడా మా గ్రామ ప్రజలకి ఆ నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టికే మమ్మల్ని ఈమైతేనే చేయగలుగుతుంది, ఎవరైనా చేయలేరు, ఈమె మాట తప్పదు, వీళ్ళ ఫ్యామిలీ నుండి ఎప్పుడైనా అభివృద్ధికి తోడ్పడతారు అని చెప్పి నేపథ్యంతో మా గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ సమక్షంలో మన్మథ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. మా కుటుంబము మొదటి నుంచి కూడా ప్రజల్లో సేవలో ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నెమ్మటి ఉండి పనిచేసి పెట్టేవాళ్ళు. వాళ్ళ ఆకలి అన్ని సౌకర్యాలుగా కలిపి చూసుకుంటారు. కాబట్టికే వాళ్ళు ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. గతంలో 50 సంవత్సరాల క్రితంలో మా మామగారు చేసినారు ఏకగ్రీవంగానే ఉమ్మడిగా 4 జీపీల వైజ్గా. అందుకోసమే అప్పటి నుండి అభివృద్ధి ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఫ్యామిలీ నుండి వస్తే ముందుకు తీసుకుపోతారని బాగా నమ్మకం మా గ్రామ ప్రజలందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవ్వరు ఓకే, రైట్ మేడం. ఇప్పుడు మీకేందంటే మీ కుటుంబ నేపథ్యం ఏంది? ఇంతకుముందు మీ ఫ్యామిలీలో రాజకీయాల్లో ఉన్నదా? ఎవరు ప్రధానంగా మీరు ఈ రాజకీయాలకు రావడానికి ప్రధాన కారకులు ఎవరు? గతంలో ఉన్నప్పుడు మా మామగారులు కూడా రాజకీయం చేసినారు. ఇంకా ఈ జనరేషన్‌లో కూడా మా బావగారు అప్పట్లో కూడా నేను ఈ ఊరికి రానప్పుడు కూడా మండల్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసి అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోకసాని కృష్ణారెడ్డి గారు, వారు గౌరవనీయులైనటువంటి మా కుటుంబ సభ్యులు. కాబట్టికి నేను అప్పటి నుండి అతను ద్వారానే అతను వేసిన బాటలో, అతను నాటిన జెండాలో కాంగ్రెస్ పార్టీ నుండి మేము విడనాడకుండా ఉన్నందుకు పార్టీ తోడ్పడి పార్టీ చేసింది. వీళ్ళు గట్టిగా పని చేసే శక్తి ఉంది వీళ్ళకు. రూలింగ్ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్‌తో పోట్లాడే శక్తి ఉంది. ఆమె కొడుకులు వచ్చిండ్రు కాబట్టికి, ఆమె బావ కొడుకులు, బావ వాళ్ళున్నారు కాబట్టికి, వాళ్ళు ఇంకా ముందుకు తీసుకుపోతారనే థాట్ జనం ప్రతి ఒక్కరిలో ఉన్నది. అందరూ గూడా కలిసి కట్టగట్టుకొని నన్ను ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలని ఒక మహిళగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు జనరల్‌గా ఏందంటే ఎవరైనా ఇప్పుడు ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ తెలంగాణలో చాలా రసవత్తరంగా జరుగుతా ఉన్నాయి. చాలామంది కూడా ఏందంటే మేము ఊరికి అది చేస్తాం, ఇది చేస్తాం, గుడి కట్టిస్తామని, బడి కట్టిస్తామని, ఇంక ఓటుకు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తామని రకరకాలుగా మీరు సోషల్ మీడియా చూసే ఉంటారు. రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. సో, ప్రధానంగా మిమ్మల్ని నమ్మి ఈ గ్రామ ప్రజలు ప్రధానంగా ఒక్క కారణం చెప్పండి. మిమ్మల్ని నమ్మి అభివృద్ధి చేస్తా అని చెప్పి మీ మీద అంత నమ్మకం ఎందుకు? ఎందుకు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు? సరే, నేను ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ మీద ఒక కాన్సెప్ట్ పెట్టినా నేను. ప్రతి పిల్లలను గూడా అందరూ ఏమో చేస్తారు అన్న అపోహ పడినా గూడా నేను ఆ పిల్లలందరిని తీసుకుపోయి కేజీబీ స్కూల్‌లో బీసీ వాళ్ళని కేజీబీ స్కూల్‌లో చేర్పించిన, ఎస్టీ వాళ్ళని వెల్ఫేర్ హాస్టల్స్‌లో చేర్పించిన, అన్నీ ఏ ఛానల్ అయిన హాస్టల్స్ వసతుందో అక్కడక్కడ ఆ పిల్లలందరినీ ముందుకు తీసుకుపోగలను. అప్పుడు వాళ్ళు మనతో నమ్మకం ఉండి మళ్ళీ యూత్‌ని గూడా మళ్ళీ మగ పిల్లలను గూడా హాస్టల్‌లో చేర్పించడము, వాళ్ళని ఒక ఏఎన్ఎం ట్రైనింగ్స్ పంపడము, గర్ల్ చైల్డ్ ఎలా ఉండాలనడం, హెల్త్ మీద అవేర్‌నెస్ కల్పించడం తోటి ఈమె ఇంతవరకు ఇంతగా చేస్తుంది, ఏ హోదాలో లేకున్నా చేస్తుంది, ఒక హోదాలో ఉంటే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తదనే ఆలోచనతోటి నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఓకే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీకు కంగ్రాచ్యులేషన్స్. మీరు థాంక్ యూ సార్. సర్పంచ్‌గా అంటే మీరు సర్పంచ్ అని పిలవాలేమో. సర్పంచ్ ఇంకా మన్మథ దామోదర్ రెడ్డి గారని పిలవాలి ఇగ. ఇంకా 20 నుంచి ఇగ అయిపోయారు కదండీ. సర్పంచ్ అయ్యారు. అయిపోయింది. అధికారికంగా పత్రం రావాలి అంతే కదా! సరే. సో, ఓకే అండి. ఇప్పుడు మీ గ్రామానికి మురుమునూతల గ్రామానికి మీరు ప్రధానంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటుర్రు? ఇప్పుడు మీ విజన్ ఏంది? ఏం చేయాలనుకుంటుర్రు? మీ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎన్నుకున్నారు కాబట్టి. సార్ మా విజన్ ఏందంటే హ్మ్. వీధి లైట్లు బాగా చూసుకోవాలి. హ్మ్. గ్రీన్ అండ్ క్లీన్ బాగా చేసుకోవాలి. హ్మ్. వాటర్ సోర్సెస్ మా మహిళలకి ఎందుకంటే పొద్దున్నే బాధ్యతగా వాళ్ళు లేసిందంటే నీళ్ళు లేవు, నీళ్ళు లేవని టైం వేస్ట్ కాకుండా
వాళ్ళు పనిని సమయాన్ని వృధా కాకుండా వాటర్ గురించి నేను ముందు ఫోర్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే మా గ్రామంలో వాటర్ ప్లాంట్ పెడితే వేస్టేజ్ వాటర్ కూడా ఒక ట్యాంకుగా చేసేసి దానికి ఒక చిన్న మోటర్ వేసేసి మా వేస్ట్ వాడుకోవడానికి యూజ్ చేసుకోవడానికి డ్రింకింగ్‌గా వాడుకోవడానికి నేను ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను సార్. ఆలోచన కాదు, నా ఆచరణలో అరే! పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మీరు, మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కదా! మీ సొంత నిధులతో పాటు ఇప్పుడు మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు కదా! సార్. సో, ఇంకా మీరు కార్యక్రమాలు ఏం చేయాలంటారు? ఇప్పుడు మా గ్రామానికి మేజర్‌గా ఇగో ఇవి పనులు కావాలి. ఈ పనులు నేను చేస్తా అన్నవి ఏమున్నాయి ఇంకా? మా గ్రామాలలో చిన్న చిన్నయి గ్రామ దేవతలు ఒక గుళ్ళు లేవు. హ్మ్. అయితే అన్ని ఊర్లలో ఉన్నాయి. మన చిన్న చిన్న గ్రామ దేవతల గుళ్ళు కట్టుకోవాలి. అందరికి ఒక్కొక్క దేవుడు ఒక విధంగా ఉంటుంది కాబట్టి మా అందరికి కూడా ఇది ఒక విన్నపం అని చెప్పేసి వాళ్ళ ఆశయాన్ని నెరవేరుస్తానని కూడా నేను ఒక మాట ఇవ్వడం జరిగింది. హ్మ్. మన గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీ అభివృద్ధికే వాడుకుంటాను. నా సొంతం నిధులతోటే నేను కొంచెం ముందు చేయాలి. ఎందుకంటే నన్ను చూసి కూడా ఇంకా ఆదర్శంగా రేపటికి యువత ముందుకు రావాలి. యువత కూడా ఈ విధంగా చేస్తే మన ఊరు, మన గ్రామం అభివృద్ధి చెందుతదనే ఆశయంతోటి ప్రజలందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా చేసినారు. నా ఆశయం కూడా ముందుకు డెవలప్ చేయాలి గ్రామాన్ని అనేది ఒక ఆశయం. ఇప్పుడు మీరు మహిళా అభ్యర్థిగా సర్పంచ్‌గా అయ్యారు కదా! మీ గ్రామంలో ఉన్న మహిళలకు మీరేమన్నా హామీ ఇస్తుర్రా? నేను మా మహిళకి ఈ పని చేసి పెడతా. మా గ్రామ ప్రజలకి ఏమి హామీ ఇస్తుందంటే, ఇప్పుడు నేను సర్పంచి అధికారంలోకి వచ్చినంక ఎవరైతే ఆడపిల్లలు పుడతారో వాళ్ళది బర్త్ సర్టిఫికేట్ వాళ్ళది ఐడెంటిటీ కార్డు తీసుకున్న తర్వాత, ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనము ఏదైతే ఈ సుకన్య యోజన పెట్టారో ఆ స్కీమ్‌కి నేను అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తే వాళ్ళు అదే విధంగా వాళ్ళు నెలసరిగానో 6 మంత్స్‌కా, 1 మంత్‌కా వాళ్ళ షేరింగ్ ఎట్లైనా చేసుకుంటే ఆ పిల్లలకు రేపు భవిష్యత్తు ఉంటదనేది ఒక ప్రణాళికలో ఉన్నాను. ఓకే. ఓకే. దామోదర్ రెడ్డి గారు, మీకు ఎట్లా ఫీల్ అయితున్నారు? నమస్తే. ఎట్లా ఫీల్ అయితుర్రు? మీ ఫ్యామిలీలో మీ భార్య సర్పంచ్ అయింది. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మీరెట్లా ఫీల్ అయితుర్రు అసలు? మేము ఎట్లా ఫీల్ అవుతున్నామంటే సార్, దాదాపుగా 40 ఏళ్ళ నుంచి అంటే మాకు ఆలోచన ఊహం వచ్చిన కాడ నుంచి 40 ఏళ్ళ నుంచి ఈ గ్రామానికి ప్రతిరోజు మేము ఏ పార్టీ ఉన్నా కూడా సేవ చేస్తూనే ఉన్నాము. ఏ పార్టీ ఉన్నా కూడా సేవ చేసినా కూడా ఏమైతే అతను గెలిచి అతను ఎక్కడనో ఉండిపోతుండు. కానీ 24 గంటలు ఇక్కడ సేవ చేయవలసి వస్తుంది. హ్మ్. ఇక్కడ 24 గంటలు మళ్ళీ మేమే ఉండి సేవ చేయవలసి వస్తుంది. అలాంటి ఉద్దేశంలో అందరూ ఏంటంటే గ్రామస్తులందరూ కూడా వీళ్ళుంటే ఖచ్చితంగా చేస్తారు సేవ. ఏ సమస్య వచ్చినా కూడా ముందు వాళ్ళు ఏంటంటే మా తాతలు, మా నాయనలు, మా అన్న నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏది ఏ పంచాయతీ అయినా కూడా పోలీస్ స్టేషన్‌కి అనేది పోకపోయేదన్నట్టు. ఓకే. పోలీస్ స్టేషన్‌కి అనేది అంటే ఏదున్నా మీ గ్రామ సభ పెట్టి ఇక్కడ తీర్మానం చేసేటోళ్ళు ఇగ. ఇక్కడనే తీర్మానం పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పంచాయతీ క్లియర్ చేసేటోళ్ళు. చేసేటోళ్ళు. కేసులు కాకుండా. కేసులు కాదు. ఆ! మా చిన్నాయన ఉండే పుల్లారెడ్డి గారు కూడా హ్మ్. అయితే వాళ్ళు ఉన్నప్పుడు కూడా అదే విధంగా జరిగేది. హ్మ్. ఇప్పుడు కూడా అదే విధంగా జరగాలి. సాధ్యమైనంత ఆ కొట్లాటలు అనేది కాకుండా సెటిల్మెంట్ చేయాలనేది మా యొక్క ఆలోచన ఓకే. సార్. ఓకే. అంటే ఊరిని మొత్తం మీద ఏందంటే మీరు కొంచెం ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకోవాలనేది మీ ధ్యేయం, మీ లక్ష్యం. సో, ఇక మీరు చివరిసారిగా అండి ఈ గ్రామ ప్రజలకు సంబంధించి మీరేం చెప్పాలనుకుంటుర్రు? గ్రామ ప్రజలకి చెప్పవలసింది ఏంటంటే సార్, నాకు ఏకగ్రీవంగా తోడై వాళ్ళు నిలిచి నన్ను అభివృద్ధి కార్యక్రమానికి కోరుకున్నారు వాళ్ళు. ప్లస్ ఏంటంటే నేను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి రీజన్ నాది కూడా ఏంటంటే, నేను వాళ్ళందరూ నన్ను ఒకటే అడిగారు. ఓడిపోయిన వాళ్ళు బాధపడతారు, గెలిచిన వాళ్ళు ఆనందపడతాము. వాళ్ళు వీళ్ళు అనకుండా మీ ఏకాభిప్రాయంతోటి నన్ను ముందుకు తీసుకెళ్ళండి. నేను కూడా మన గ్రామంలో నేను 24 గంటలు ఉంటాను. నా సర్వీస్ కంప్లీటెడ్‌గా మీకే ఒప్పజెప్తాను. మా ఫ్యామిలీకి టైం తక్కువిచ్చైనా ప్రజలకి ఎక్కువ టైం ఇచ్చి నేను పనిచేస్తానని హామీ వాళ్ళకిచ్చినాను. ఓకే. ఇప్పుడు అంటే 24 అవర్స్ నేను సర్వీస్ అందిస్తా అని చెప్తుర్రు. సర్వీస్ ఎలాంటి సమస్య ఉన్నా అర్ధరాత్రి వచ్చినా గాని మీరు అర్ధరాత్రి వచ్చిన డోర్ తీస్తారా? తప్పకుండా. నిజమేనా అది? నమ్మొచ్చా? 100% ఆ! ప్రజలని అడిగి తెలుసుకుంటే కూడా ఆ! చెప్తారు సార్. ఇప్పుడు మీరు పాతుతుంటే నెంబర్లు ఇస్తాం. మాకు తెలవకుండా పోలీస్ స్టేషన్‌లో వాళ్ళకి కొట్టి ఆ! ఎళ్లి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ! చక్కగా ఇది మన కుర్మేడు పోయి వాళ్ళని తీసుకొచ్చింది. తీసుకురావడం జరిగింది. హ్మ్. ఓకే. అక్కడ వచ్చేసి మన ఇక నాగభూషణరావు ఎట్లుంది గారు మేడం మీ విలేజ్‌లో ఇప్పుడు సీసీ రోడ్లు గాని, డ్రైనేజ్ సిస్టమ్ గాని, సార్. వీధి లైట్లు గాని ఏంది పరిస్థితి? ఇంకేమన్నా ఏం రోడ్లు ఎన్ని వార్డులున్నాయి ఇక్కడ? ఇంకా ఎక్కడైనా సీసీ రోడ్లు లేని ప్రాంతాలున్నాయా?
ఉన్నాయి సార్. ఇంకా మాకు ఒక 5, 6 ఉన్నాయి సార్. హ్మ్. ఎస్సీ కాలనీలో ఉన్నాయి, హ్మ్. బీసీ కాలనీలో ఉన్నాయి. హ్మ్. అవి తదుపరిగా మనము ఇంకా ప్రమాణ తండాలు. స్వీకారం వల్లే ఎస్టీ తండా ఉంది ఒకటి మన గ్రామానికి. హ్మ్. ఆ తండాల్లో కూడా లేని వాళ్ళందరికీ మళ్ళీ సిసి రోడ్లు వేస్తాము. హ్మ్. ప్లస్ ఇంకా మనకి ఎక్కడైతే కరెంటు స్తంభాలు వీధి లైట్లు లేదో హ్మ్. కరెంటు స్తంభాలని పెట్టి కరెంటు స్తంభాలు తెచ్చి కాంట్రాక్టర్ తోటి మాట్లాడి హ్మ్. అధిష్టానంతో మాట్లాడి వాళ్ళకు కంప్లీట్ చేస్తాం. సో, ఇదండి మన్మథ దామోదర్ రెడ్డి గారితో మాట ముచ్చట. వాళ్ళు గ్రామ ప్రజలందరూ గూడా నన్ను నమ్మి, నా మీద నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 24 గంటలు వాళ్ళకి సర్వీస్ అందిస్తా. అర్ధరాత్రి వచ్చి నా తలుపు తట్టినా గానీ, నేను వాళ్ళ కోసం పని చేస్తా అని చెప్పి ఆమె హామీ ఇస్తుంది. మా కుటుంబ నేపథ్యం ఇప్పటి నుంచే కాదు, మేము పదవి రాకముందు నుంచి కూడా మేము సర్వీస్ చేసినాం. అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. ప్రజల్లో ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని నమ్మి, మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోరు కాబట్టి వాళ్ళకి మేము సర్వీస్ చేస్తాం, సేవ అందిస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో, మరొకసారి మళ్ళీ ఆమె అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసింది, ఏందనేది మరొకసారి మరో ఇంటర్వ్యూ ఆమెతో చేద్దాం. సో, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వైఫై మీడియా ఛానెల్ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.